కూటమి ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా మన విజయోత్సవ వేడుకల్ని మనం ఇక్కడ జరుపుకోబోతున్నాం. దానికి మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు సీనియర్ పార్లమెంట్ సభ్యులు ఎంపీగా గెలిచిన ఘనత మన పార్లమెంట్ సభ్యులు కాకుండా శ్రీనివాస్ రెడ్డి గారికి గౌరవం. మొదటి సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మన ప్రధానమంత్రి మోడీ గారికి, మాగుంట అభిమానులందరికీ కూడా మొదటి సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. దానికి అందరం కూడా మరొకసారి అందరూ క్లాస్ తోటి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి సార్ అలా పెట్టి ఒకసారి కొద్ది క్షణాల్లో మొదటి సంవత్సరం విజయోత్సవాన్ని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో కూడా మనమే కట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఎవరు ఎంపీ గారు కేక్ పెట్టారు, ఎంపీ గారు అందరికీ పెట్టారు. ఓకే అన్న. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు 25 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన మొట్టమొదటి సంవత్సరంలో చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసినందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి మరొకసారి 2024 సంవత్సరంలో జరిగిన జనరల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం జూన్ 4వ తారీఖున ఒక సంవత్సరం కాలం అయింది. ముఖ్యమంత్రిగా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టినది జూన్ 12వ తారీఖు. ఈ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడేదానికి ముఖ్య కారకులుగా కూడా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పెద్దలు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ముగ్గురు 2024 సంవత్సరం ఎన్నికలకు ముందు ఒక మంచి ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ఇప్పటికే రాష్ట్రం విడిపోయి చాలా వెనుకబడి ఉన్నది, ఈ గడిచిన 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఎంతో కుంటుపడిపోయింది, అందువలన ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనంటే ఢిల్లీలో మోడీ గారు ఉండాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉండాలని ఒక నిర్ణయంతో ముందుకు సాగిస్తూ ఇందుకన్నీ కూడా ఒక రూపకల్పన కల్పించేదానికి మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కూడా ఎంతో ఆలోచనతో ఈ ప్రక్రియను కూడా జరిపిస్తూ 2024 సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్లో అఖండ విజయం అనేది సాధింపజేసి ఇవన్నీ ప్రజలు పట్టం కట్టారు. స్ట్రైక్ రేట్ అని అంటే 94%, ఎక్కడా ఎప్పుడు కనివిని ఎరుగతులు వీటిలో ఉంటుంది. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పర్సంటేజీ ఒక పార్టీకో ఒక గ్రూప్కో ఇవ్వటం అనేది ప్రజలు చాలా అరుదైన విషయం. ఆ అరుదైన విషయం అంటే ఒక నమ్మకం, ఈ ముగ్గురు కలయికతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన పిల్లలు కూడా భవిష్యత్తు కూడా బాగుంటుంది, ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని ఒక నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా అందులో భాగంగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గానికి మాగుంట కుటుంబానికి వారు విజయం చేసినందుకు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు కూడా వారందరికీ కూడా తెలుపుతూ
మా విజయంలో కృషి చేస్తున్నందుకు మా తనయుడు కూడా మాగుంట రాఘవరెడ్డి గారు ఎంతో కష్టపడ్డాడు. ఈ ఎన్నికల్లో విజయాన్ని మనం చేసి చూపించి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి మనం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం అనే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కూడా మార్చుకోవచ్చు అనేది ఒక నిరూపణ చేశారు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఒంగోలు దామచర్ల జనార్దన్ గారు, కొండేపికి మంత్రివర్యులు శ్రీ డోలా బాలా వీరాంజనేయ స్వామి గారు, మార్కాపురంకు నారాయణ రెడ్డి గారు, గిద్దలూరు అశోక్ రెడ్డి గారు, ఎర్రగొండపాళ్యం ఎలక్షన్ బాబు గారు, దర్శికి గొడ్డిపాటి లక్ష్మి గారు, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి గారు, అదేవిధంగా సంతనూతులపాటు బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా ప్రకాశం జిల్లాలో ఉన్న నియోజకవర్గాలన్నిటిల్లో కూడా అంటే విజయం కొన్ని సాధించలేకపోయినా పూర్తిగా తెలుగుదేశం పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నదనేది కూడా ఈ జిల్లాకి ఎంతో వారు చేసిన ఈ ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో చూపించిన నిదర్శనం అనేది కూడా మీకు తెలుపుకుంటూ అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చూసాం మహానాడు కార్యక్రమం అనేది కడపలో జరిగినప్పుడు కూడా ఆ 3 రోజుల కార్యక్రమంలో ఆ పట్టుదల చూస్తుంటే ముఖ్యమంత్రి గారు 75 సంవత్సరాల వయసులో ఉండి కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొక 20 సంవత్సరాలు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో వారికి వచ్చిన ఆలోచనలు అటువంటి. ఇరిగేషన్ అని అంటే సాగునీరు తాగునీరు అనే ప్రాజెక్టులు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకొని రావాలనేది ప్రత్యేకంగా వెలుగొండ ప్రాజెక్టు పైన వారు చూపిస్తున్న శ్రద్ధ. అదేవిధంగా ఇండస్ట్రీస్ అనేది కూడా పూర్తిగా మనం ముందుకు తీసుకొని రాగలిగితేనే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి ఆంధ్రప్రదేశ్లోని. ఇప్పటికే 6 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా మనం ఆంధ్రప్రదేశ్కి వారు అప్రూవల్స్ ఇస్తూ దాదాపు 6 లక్షల ఉద్యోగాలు కూడా లోకేష్ బాబు గారు అయితే 20 లక్షల ఉద్యోగాలు అనేది మా 5 సంవత్సరాల కాలంలో లక్ష్యం. అది అందులో ఇప్పుడే మొదటి సంవత్సరంలోనే 6 లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పుడు మనం ఇచ్చే ప్రక్రియకు ముందుకు వెళ్తున్నామని చెప్పడం ఎంతో సంతోషకరం. మన ప్రకాశంలో చూసుకున్నప్పుడు రామాయపట్నం అయితే దగ్గరలోనే ఉండొచ్చు. పోర్టుతో పాటు కూడా బీపీసీఎల్ సంస్థ వారు దాదాపు 90,000 కోట్ల రూపాయలతో ఒక రీఫైనరీ అనేది కూడా ప్రారంభం చేయబోవటం అనేది కూడా చూసుకుంటున్నాం. ప్రకాశం జిల్లా అభివృద్ధి అనేది కూడా ఎక్కువగా కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా అదేవిధంగా లోకేష్ బాబు గారైనా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తూ ప్రకాశం జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే మన ఒంగోలు పట్టణానికి ఒక ఎయిర్పోర్ట్ కూడా రాబోతున్నది, ఫిషింగ్ హార్బర్ రాబోతున్నది, ఒక అండర్ బ్రిడ్జ్ అనేది అగ్రహారం గేట్ దగ్గర కూడా మనం వేసుకుంటున్నాం. పశ్చిమ ప్రాంతంలో కూడా ఒక బైపాస్ అనేది కూడా నిర్మాణం చేసుకుంటూ కనిగిరి ప్రాంతంలో 380 అనేది, కనిగిరి ప్రాంతంలోనే సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ అనేది రిలయన్స్ కంపెనీ వారు కూడా సంస్థలు కూడా స్థాపించడం అనేది కూడా మనం చూస్తున్నాం. నేషనల్ హైవేస్ అనేది చూస్తుంటే బీకేవై బెంగళూరు కడప రోడ్డు అనేది ఒక మంచి రోడ్డు, ఒక హైవే కూడా రాబోతూ మనకి ఈ ప్రాంతాల్లో కూడా ఉంది. మార్కాపురం దగ్గర చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కూడా ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళేదాని కొరకు అన్ని అంశాల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ మార్కాపురం ప్రత్యేకంగా ఒక జిల్లా చేయాలి అనేది వారి కోరిక కూడా, అది కూడా త్వరితగతంగా కూడా పూర్తి చేస్తారని తెలుపుకుంటూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలనే చాలా ఉన్నాయి మిగతా నియోజకవర్గాల్లో కూడా చూసుకున్నప్పుడు. ఒంగోలులో అయితే పట్టణంలో ఇంకా ఎక్కువ దానిని అభివృద్ధి చేసుకునే దాని కొరకు కూడా జనార్దన్ గారు ఆలోచన. మున్సిపల్ కార్పొరేషన్ అనేది కూడా మేయర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మేయర్ గారు కూడా ఆలోచనలు కూడా కలుపుకొని అధికారులందరూ ఇక్కడ ఒంగోలు పట్టణ డెవలప్మెంట్ అనేది ఇంకా రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం ఒక సంవత్సరంలోనే ఇన్ని పనులు మనం చేయగలిగాం. అందులో ముఖ్యమంత్రి గారు అయితే పెట్టిన మేనిఫెస్టోలో అయితే ముందే ఆ సూపర్ 6 అని పెట్టారు. దాంట్లో 4 పూర్తిగా కూడా మనం చేసుకోగలిగి ఇక 2 తల్లికి వందనం అనేది అది రేపు జూలై నెలలో కూడా అందరికీ తల్లులకి పిల్లల స్కూల్ ఓపెనింగ్లోనే ఆ డబ్బులు అనేది కూడా వారు చేరుతుంది. ఆగస్టు 15కి బస్సు ప్రయాణం మహిళలకు అనేది కూడా వారు ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసే దాని కొరకు ముఖ్యమంత్రి గారు ఆ దారిని పోతున్నారు. మొదటి సంవత్సరమే ఈ మొదటి సంవత్సరంలో చూస్తుంటే నాకున్న రాజకీయ అనుభవంలో 35 సంవత్సరాల నుంచి రాజకీయం డైరెక్ట్గా ఉన్నప్పుడు కూడా మా అన్నగారు సుబ్రహ్మరెడ్డి గారైనా పార్తమ్మ గారు అందరూ కూడా తబ్బయ్య రాఘవబాబు అందరూ కూడా చూస్తున్న ఈ ప్రగతి అనేది ఈ సంవత్సరం కాలంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీకి వచ్చినప్పుడు అహర్నిశలో అదే పనిలోనే
పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళటం, మాకు ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తారని చెప్పడం. అందుకే చూసాం అమరావతి అనేది దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఇప్పుడు బ్యాంకుల్లో వచ్చేస్తున్నది. ఇంకా కూడా ప్రధానమంత్రి గారు కూడా వచ్చి వెళ్ళిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ ఉన్నా కూడా చెప్పండి, ఖచ్చితంగా వాటికి కూడా నిధులు అరేంజ్ చేస్తామనేది. ఈ అమరావతి డెవలప్మెంట్ అనేది దాదాపు 80,000 నుంచి 90,000 కోట్ల రూపాయల వరకు కూడా అభివృద్ధి అనేది మనం ఇప్పుడే చూస్తున్నాం. కాంట్రాక్టర్లకి 45,000 కోట్ల రూపాయలకి వర్క్స్ కూడా ఇవ్వటం కూడా. అమరావతి అనేది 3 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా పూర్తవుతుంది. క్యాపిటల్ అనేది మనకిక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ 3 సంవత్సరాల కాలంలోనే R&B రోడ్లు అనేది కూడా PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్ అనేది, ఇంకోటి హ్యామ్ మోడల్, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అనేది కూడా, ఈ 2 మోడల్స్లో కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు కూడా ఇవన్నీ కూడా ముందుకు సాగిస్తూ ఈ R&B రోడ్లు ముఖ్యంగా కూడా వాటికి కూడా ఇప్పుడు టెండర్లు కూడా పిలవబోతున్నారు. దాంతోపాటు పంచాయతీ రోడ్లు అనేది కూడా PR రోడ్లు కూడా ఈ స్కీముల్లో కూడా తీసుకొస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ అభివృద్ధి చూస్తామని కూడా వారు తెలుపుతూ, పోలవరం టు బనకచెర్ల అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్, 81,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. గోదావరి జలాల్ని ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అని నదులను అనుసంధానం చేయటం అనే కార్యక్రమం అనేది మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తలబెట్టారు. ఖచ్చితంగా వారు సాధిస్తారున్నప్పుడు గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణానదిలో, కృష్ణానది నుంచి బొల్లపల్లి నుంచి బనకచెర్ల ప్రాంతం అంటే మనకు ఈ ఉత్తరాన నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అనే ప్రాంతంలో ఉన్నవంతా కూడా సస్యశ్యామలం కూడా అవుతూ ఇంకా కూడా 1 కోటి ఎకరాల వరకు దీనివల్ల పారుదల అనేది కూడా సాగునీరు, తాగునీరు అనేది కూడా ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ కూడా కాబోతున్నది. రాబోయే రోజుల్లో సాగునీరు, తాగునీరు అనే సమస్యలు కూడా లేకుండా, కరెంటు విషయం చూసుకుంటే ఎటువంటి లోటుపాట్లు లేకుండా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అనేది అన్ని దగ్గరలా ఇంప్రూవ్ చేస్తూ రావటం అని అంటే, రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిన తర్వాత అప్పుడు ప్రజలకు ఆనందంగా కూడా తలసరి ఆదాయం అనేది దాదాపు 48 లక్షల రూపాయలకు వచ్చేటట్టుగా 2047 సంవత్సరానికి వారు చూపించిన ఇటువంటి ప్లానింగ్లన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. మీ అందరి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు అనేది వారికి ఇంకా కూడా ఇవ్వవలసి ఉన్నది. 1 సంవత్సర కాలమే గడిచింది, ఇంకా కూడా చేసేదాని కొరకు ఒక శక్తి ఇవ్వండి. ముఖ్యమంత్రి గారిని అయినా ఆశీర్వదించండి, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆశీర్వదించండి. ఆంధ్రప్రదేశ్కి ఇంకా కూడా ఎక్కువ చేయగలిగే వారు ఉంటారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మమ్మల్ని అందరినీ, ఎంపీలని, ఎమ్మెల్యేలని, మంత్రులను అందరినీ కూడా మీరు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతాల అభివృద్ధిలో కూడా మేము కూడా ఎక్కువగా కూడా పాలు పంచుకొని చేయగలుగుతామని కూడా తెలుపుకుంటూ